హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సూర్య వ్లాగ్స్. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే నా డైలీ లైఫ్, అలాగే ఒక సిస్టర్ అయితే బాగా కామెంట్ చేస్తున్నారు, అక్క ఇలా బట్టలన్నీ మూట కట్టండి అని. తను చేసే కామెంటు అసలు నాకైతే అర్థం కావట్లేదు. డైలీ వేర్ బట్టలన్నీ మూట కట్టండి అని. డైలీ వేర్ బట్టలన్నీ మూట కట్టేస్తే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదమ్మా. అందుకని డైలీ వేర్ బట్టలన్నీ నేను కబోర్డ్లో యూజ్ చేస్తాను. ఇంకా మీ దగ్గర కబోర్డు లేదు అనుకుంటే ఏదైనా అట్ట బాక్సుల్లో సెట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని అట్ట బాక్సుల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువగా దాసేయి వాడకుండా ఉండే అయితే ఇలా మూట కట్టి పెట్టుకుంటాను. బొంతలు, దుప్పట్లు, బెడ్షీట్లు అలాంటివి. అలాగే పాత బట్టలు కూడా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే వాటిని కూడా మూట కట్టేస్తాను. ఫస్ట్ చీరలో మూట కట్టినవి అన్నీ బయటకి ఇచ్చేయాల్సినవి. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు కదా బట్టలకని, చిన్నపిల్లల బట్టలు ఉంటాయా అని. ఇంకా వాళ్ళ కోసం అయితే చిన్న మూట కట్టేశాను. ఇంకా ఈ పెద్ద మూట వచ్చేసి ఎక్కువగా మనం వాడం కదా, ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువగా ఉండాలి కాబట్టి బెడ్షీట్స్ అవి ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇలా మూట కట్టేసి ఏదైనా కవర్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు పాత బట్టలని. నేనైతే పాత ఓల్డ్ టీషర్ట్ని మన ఛానల్లో ఉంటుంది, మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఐడియా. ఇలా పాత బట్టలు అయితే నేను పిల్లో కింద యూజ్ చేసుకుంటున్నాను, కుషన్ లాగా. ఓల్డ్ టీషర్టు రీయూజ్ అని ఐడియాస్ అయితే ఉంటాయి, వాటిల్లో అయితే ఈ ఐడియా ఉంటుంది. నేను ఇలా టీషర్ట్ని ఇలా కుట్టేసి తాడుని అయితే ఎక్కించేసి ఇలా అయితే కుషన్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల బట్టలు ఉన్న మన చున్నీలు, శారీస్ లైట్ వెయిట్ అన్నీ పెట్టుకుంటే తల కిందకి మెత్తగా ఉంటుంది దిండులాగా. అదే కదమ్మా, ఇంకా ఇలాగ వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ లేదా బెడ్షీట్స్ అలా పడేయకుండా మూటలు కట్టకుండా ఇలా ఇంట్లోకి కావాల్సిన మిక్సీ కవర్లు కానీ లేదా ఇలా ఫ్రిడ్జ్ కవర్లు కానీ ఇలా కుట్టుకోవచ్చు. మీ దగ్గర మిషన్ లేకపోయినా జస్ట్ చేత్తో అయినా ఇవి కుట్టేసుకోవచ్చు టాకా పెట్టేసి. ఇది కూడా మీరు తయారు చేయాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది ఫ్రిడ్జ్ కవర్ రీయూజ్ అని, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీ కామెంట్కి సమాధానం చెప్పించాను అనుకుంటున్నాను. ఇంకా తెలియకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, చెప్తాను. లేదక్క క్లీనింగ్ కోసమే అన్నారు కదా, క్లీనింగ్ కోసమే అయితే మీ డైలీ వేర్ బట్టలన్నీ మూట కట్టేసి చక్కగా ఒక పక్కన అయితే పెట్టేసుకోండి, దుమ్ము పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను కదా మూట, అలా మూట కట్టేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్ అంతా అయిపోయాక మళ్ళీ ఏ ప్లేస్లో సర్దుకోవచ్చు. ఇంకా అది కూడా కష్టమే, మూటలు కడితే బట్టలన్నీ ఫోల్డింగ్ పోతాయి అనుకుంటున్నారా? అయితే దానికి సపరేట్గా ఒక టేబుల్ పైన కానీ ఒక మంచం మీద కానీ ఒక పక్కన నీట్గా పెట్టేసుకొని వాటి మీద అయితే బెడ్షీట్ని కప్పేసేయండి, ఏ దుమ్ము పడకుండా ఉంటుంది. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇంకా విషయానికి వస్తే నేను వరలక్ష్మి వ్రతానికి బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను కదా, అప్పుడే కుట్టేసుకొని ఆ రోజే కట్టేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సరే పూజలో కట్టింది మేమైతే అసలు కత్తిరి అయితే వేయము ఆ చీరకి, అందుకని ఇంకా బ్లౌజ్ని ఏం కట్ చేస్తాంలే అని కట్ చేయలేదు. ఇంకా ఈరోజు అయితే ఖాళీగా ఉన్నాను కాబట్టి బ్లౌజ్ని అయితే కుట్టేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కాను కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేశాను, కుట్టినట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది వేసుకొని చూస్తే కానీ ఎలా ఉందో తెలియదు. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే నాకు బ్లౌజ్ కుట్టేదానికన్నా చేతి పని చేయడానికే ఎక్కువ టైం తీసుకుంటాను. ఇంకా ఇవి నేను కొత్తవి కుట్టేదానికన్నా చిరిగిపోయి కుట్టేయే ఎక్కువ ఉంటాయి. ఎంతైనా ఇంట్లో మిషన్ ఉండడం మంచిదేలేండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే నాకు ఇంట్లో పని క్లియర్ అయిపోయింది. ఇంకా వీళ్ళని వచ్చేసి షాపింగ్కి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఏంటి లేదు వైట్ అండ్ వైట్ వేస్తున్నాను అనుకుంటున్నారా? వీడైతే ఇప్పుడు తోట పెళ్ళికొడుకు కింద కూర్చోబోతున్నాడు, అందుకనే వైట్ అండ్ వైట్ తీస్తున్నాను. మొన్న వాళ్ళ మావయ్య పెళ్ళికి అయినప్పుడు ఇలా వైట్ అండ్ వైట్ వేసి కూర్చోబెట్టలేదు. మాలో అయితే ఆనవాయితీ లేదు ఇలా కూర్చోబెట్టడం. ఓన్లీ కాలగోలు తీసినప్పుడు అయితే కూర్చోబెడతారు తోట పెళ్ళికొడుకు కింద. ఇంకా ఇటు సైడ్ అయితే పెళ్ళికొడుకుని చేసినప్పుడు పెళ్ళికొడుకు పక్కన ఉంటారు కాబట్టి వైట్ అండ్ వైట్ అయితే తీసుకోమన్నారు. సరే ఇంకా షాపింగ్కి వద్దాము, వాళ్ళకి కుదరదు తీసేయమంటే వాళ్ళకి కుదరదు అన్నారని ఇంకా మేమే తీసుకుందామని వచ్చాను. ఇంకా వాడితో పాటు ఇక్కడ ఏదో డ్రెస్ బాగుందని చెప్పి మా అమ్మాయి ట్రయల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను పెట్టుకొని చూస్తున్నానని నాకు అనుకోకుండా మిడ్డి మా అమ్మాయికే సెలెక్ట్ చేస్తున్నాను, హైట్ అయితే చూస్తున్నాను. ఇద్దరం ఒకే హైట్ కాబట్టి నేను సెలెక్ట్ చేశానో లేదో ఇగో మా అమ్మాయి వేసుకొని అయితే వచ్చేసింది. తనకు అలా అయితే నచ్చదని తనకు బొమ్మకున్నట్టు తాడైతే కట్టేయమంటుంది. ఇంకా మా అమ్మాయి విషయానికి వస్తే ఎప్పుడు లాంగ్ ఫ్రాక్సే తప్ప ఇలా వెస్టర్న్ మిడ్డీస్ అయితే ఎప్పుడూ యూజ్ చేయలేదు. అందులోనే ఇలా కాలర్ నెక్ అయితే ఎప్పుడూ వాడలేదు. సరే ఎలా ఉంటుందో లుకింగ్ అనే ఒక ట్రైల్ అయితే వేసాము. ఇంతకీ బెల్ట్ కట్టాక చూడాలి. మా అమ్మాయి ఆ వైట్ మీద కట్టేసరికి కరాటీ బ్లాక్ బెల్ట్లా ఉంది, కరాటీ డ్రెస్లా అనిపించింది నాకైతే ఆ కాలర్ నెక్ను ఆ మధ్యలో బెల్ట్. మీకు అలాగే ఉందా? అలాగే ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మా వాడు వచ్చేసి మధ్యలో ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి, వెనకాల ఫోటో తీస్తుంటే కొమ్ములు పెడుతున్నాడు. ఇద్దరికి 1 నిమిషం కూడా పడదు.
కొనేదానికన్నా తిరిగేదే ఎక్కువ ఉంది షాపింగ్ మాల్లో. ఎందుకంటే ఈరోజు ఖాళీగా ఉంది. శ్రావణ మాసం అయిపోయింది కదా, వరలక్ష్మి వ్రతం అయిపోయాక ఖాళీ అయితే అయిపోయింది షాపు. ఇంకా కింద పైన కౌంటర్లు అయితే ఆడేసుకుంటున్నారు. ఇంకా అన్నీ చూసినా ఒకటైతే తీసేసుకున్నాం మొత్తానికి. మా ఓ డ్రెస్ అయితే కావాలి కాబట్టి తీసేసుకొని బిల్లు అయితే వేయించుకొని వచ్చేసాము. ఇంకా బిల్లు కౌంటర్ దగ్గర పెట్టారండి. మన అచ్చం తిరుపతిలాగే ఉంటుంది, అంత బాగుంటుంది ఇక్కడ వాల్పేపర్. ఇంకా బిల్లు వేయించుకొని బయటకు వచ్చేసాం, కానీ ఆ బిల్లు చూసి ఇక్కడ పాప్కార్న్ పెట్టారు. పాప్కార్న్ ఇస్తారేమో అనుకున్నాం. కాకపోతే ఈ పాప్కార్న్ పండగ టైంలోనే అనేసరికి వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు. సర్లే చేసేదేముంది, ఎదురుగా బాగా ఫేమస్ అయిన బజ్జీలు కొట్టు అయితే ఉంది. ఇంకా అక్కడైతే చిన్న పునుగులు తీసుకోమన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మా వాడికేమో చిన్న బజ్జీలు కావాలి, మా అమ్మాయికేమో బాగా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి కట్లైట్ అయితే ఎంచుకుంది. ఇంటికి వెళ్ళాక తిందాము అంటే కాదు, ఇక్కడే తినేస్తా అని చెప్పి తినేస్తుంది. షాప్ చూసారా ఎంత ఖాళీ లేదో. ఇదే మా ఊరికి ఫేమస్ అయిన బజ్జీల కొట్టు. ఎంత ఫేమస్ అంటే ఎంత దూరం ఉన్నా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇంకా వర్షాల టైంలో అయితే అసలు చెప్పనవసరం లేదు, అసలు ఖాళీ ఉండదు ఇక్కడ. ఇంకా అక్కడి నుండి నడుచుకుంటా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే వాళ్ళకి ఇష్టమైన సినిమా పెట్టుకొని తీసుకొచ్చిన చల్లపునుగులు అయితే మా అమ్మాయికి ఇవ్వకుండా మా వాడు ఒక్కడే తినేస్తున్నాడు. ఎందుకు ఇవ్వట్లేదంటే తనది అక్కడే తినేసింది కదా అని చెప్తున్నాడు. ఇంకా మొన్నటి నుండి ఎప్పుడో తీసుకొచ్చారు ఈ మునగాకు. 2 రోజులైతే పక్కన పెట్టేశాను దీన్ని. ఎప్పటి నుండో పిల్లలు మునగాకు చేయమ్మా అంటున్నారు, కానీ నాకు చేయడానికి కుదరట్లేదు. ఈ మునగాకు నిన్న తీసుకొచ్చారు, కానీ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకు ఇలా పక్కన పెట్టేశానంటే వాష్ చేసినమ్మట తీసామనుకోండి అవి రావు కాడలతో, ఒక్కొక్క ఆకు తీయాలి. అదే ఇప్పుడు కొంచెం ఆరిపోయాక తీసామనుకోండి చక్కగా ఆకు అంతా వదిలేస్తుంది. మనం ఆకు తీసేదానికన్నా వాటికి వచ్చే చెత్త ఎక్కువ ఉంటుంది. చూసారా ఎంత చెత్త వచ్చిందో. ఒకవైపు చెత్త ఉడుస్తున్నానో లేదో మా పిల్ల అడ్డంగా వాటికేదో వేసేస్తున్నాను అనుకుంటుంది. ఇంకా మొత్తానికైతే ఆకు మొత్తం తీసాను. మొత్తానికి ఇంత ఆకు అయింది. ఈసారి అయితే ఎక్కువ ఆకే వచ్చింది. ఈ ఆకు నిన్న పైన కొమ్మలతో ఉన్నప్పుడు కడిగిన ఆకు అంతా ఇలా ఫ్రెష్గా కట్ చేసాకే కడిగితేనే బాగుంటుంది. మొత్తం ఆకంతా బకెట్లో వేసేసి ఒక రౌండ్ అయితే కడిగేశాను. ఇంకా ఈ ఆకు కడిగేటప్పుడు అయితే ఇంకో చిన్న టిప్పు, ఈ ఆకుని ఎప్పుడైనా వాడ్చేటప్పుడు ఆ ఆకును అయితే గట్టిగా పెట్టకండి. నీళ్ళు వాడిపోతాయి కదా అని పిండామంటే ఆకు అంటుకొని అస్సలు ఆరదప్పుడు ముద్దలా అయిపోద్ది. ఆకు ఫ్రీగా వదిలేస్తేనే నీళ్ళు వాడిపోయాక ఆకు అనేది ఫ్రెష్గా ఉంటుంది, విచ్చిలిపోయినట్టు ఉంటుంది. ఆకు ముద్దగా ఉండకుండా. ఎప్పుడైతే మనం పిండామో నీళ్ళు వాడతాయని ఆకు ఎప్పటికీ ఎండదు. ఎందుకంటే ఒకసారి అనుభవం అయింది, అలాగే పిండేశాను, అస్సలు ముద్దలుగా అయిపోయింది. ఈసారి అలా కాదని చెప్పి ఆకు ఫ్రెష్గా అదైతే వదిలేసాను. ఎంత బాగుంది అంటే ఆరిపోయాక అప్పుడే ఆకు కోసినట్టు ఉంది. ఇంకా వీటితో పాటు కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే 4 రెమ్మలు తీసుకొని కడిగేసుకొని అందులోనే వేసేసుకున్నా. వీళ్ళు ఎప్పటి నుండో కరివేపాకు పొడి చేయమంటున్నారు, కానీ కుదరట్లేదు. సరే ఈ 2 మిక్స్ చేసి వేద్దామని ఇంత రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. నైట్కి చేసేద్దామని తీరా చూస్తే అసలైన ముఖ్యమైన ఎల్లుల్లిపాయలు లేవు. ఇంకా చేసేదేముంది, నైట్ అంతా ఆకుని పక్కన పెట్టేశాను. పొద్దున్నకి శుభ్రంగా ఆరిపోయింది. ఇంకా కావాల్సినవన్నీ అయితే ఫస్ట్ ఏమేమి వేయాలో అన్నీ ఓ ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా వేయించేసుకుంటున్నాను. ఇవి మాత్రం మనకు తీసుకోకుండా ఒక్కొక్కటి తీసామంటే బాక్స్లో తీసి వేసేసరికి ఉన్నాయి మాడిపోతాయి. అందులోనే ఏమేమి వేయాలో కూడా మర్చిపోతాం. అందుకే ముందుగా అయితే నేను అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకున్నాను, ఒక్కొక్కటి వేయించుకోవచ్చని. అసలే మనకు జ్ఞాపక శక్తి ఎక్కువ అయ్యే, అందుకని ఇలా చేస్తాను. అన్ని పప్పులు వేయించుకున్నాక లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేయించేసుకున్నాను ఫైనల్గా. ఆకు కూడా మొత్తం చూసారు కదా ఎలా ఆరిపోయిందో. ఈ ఆకు రాత్రి అంతా ఫ్యాన్ దగ్గర వదిలేసాను, ఎందుకంటే పొద్దున్న ఎల్లుల్లిపాయలు ఇవన్నీ చేద్దాం అనుకునేసరికి. సర్లే అని పొద్దున్న ఇప్పుడు ఎల్లుల్లిపాయలు తెప్పించి ఇప్పుడు చేస్తున్నా. చూసారా, వేసేటప్పుడేమో పట్టలేదు, ఇప్పుడేమో ఉడకెళ్ళిపోయింది పొడంతాను. ఇంత మునగాకు పప్పులో వేయాలంటే ఎన్నిసార్లు పప్పు వండాలి, ఎప్పుడు వేస్తే తినరు. అందుకని ఇప్పుడైతే బాగా సేల్ అవుతుంది. కరివేపాకు పొడి చేయమంటున్నారు కానీ కుదరట్లేదు అసలు, అందుకని ఇంకా దీంట్లోనే చేస్తాను. విడిగా కూరల్లో వేసినా తినట్లేదు వీళ్ళు, పక్కన పడేస్తారు కదా. ఇందులో కొద్ది పసుపు వేసేసుకుంటున్నాను నేను. ఆకు మంచిగా పడుతుంది ఇలా అయితే. ఇప్పుడు పిల్లలకు బయట జంక్ ఫుడ్లు అలవాటు అయిపోయి ఇలాంటివి తినడానికి ఇష్టపడరేమో అనుకున్నాను, కానీ మా వాళ్ళు మాత్రం బాగానే తినేస్తున్నారు. అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికల్లా మా అమ్మాయికి రెడీ చేసి పెట్టలేదంటే మునగాకు పొడి కలవించేస్తుంది. అంత బాగా వచ్చేసింది.
చేసిన వితిన్ వారం రోజుల్లో సీసా ఖాళీ అయిపోయింది. లాస్ట్ 2 months నుండి చేయమంటున్నారు కానీ అసలు ఎక్కడ మునగాకు దొరకట్లేదు. ఆషాఢమైన వండుదామన్నా ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే అప్పుడే చిగురు వస్తుంది కదా, ఎక్కడ కొయ్యనివ్వట్లేదు మునగాకుని. కాయ వచ్చే టైం కదా అని చెప్పి 2-3 అడిగాను కానీ సేమ్ అలాగే అన్నారు. సర్లే ఇంకెందుకని వదిలేశాను. ఈలోపే మా బావ ఎక్కడి నుండి తీసుకొచ్చారో చాలా ఆకు తీసుకొచ్చారు ఈసారి. కాకపోతే శ్రావణంలో తింటున్నాం. అందరూ ఆషాఢంలో తింటే మునగాకు మేము శ్రావణ మాసంలో తింటున్నాం, అంతే తేడా. ఇంకా వేపుకునేవన్నీ చల్లారిపోయాక అన్నీ కొద్దిగా వేసి మిక్సీ అయితే పెట్టేశాను. మిక్సీ పెట్టేశాక మాకు అసలే పెద్ద మిక్సీ పాడైపోయింది, చిన్న దాంట్లో వేస్తున్నా. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి ఉండాలి కానీ మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఏదైనా తడిలేని డబ్బా చూసి వేసుకోండి. ఏమైనా తడి ఉందంటే అది ఖచ్చితంగా పోయిద్ది 4 రోజుల్లో. ఎందుకంటే లాస్ట్ టైం చేసింది ఇలాగే మొత్తం బూజొచ్చి పోయింది. తీరా ఎందుకు పోయిందని చూస్తే అది తడిగా ఉన్న డబ్బా. చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.